నాగమణికంఠ అయితే ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉండబ్బా! ఫర్ ద ఫస్ట్ డే 'బిగ్ బాస్' హౌస్‌లో ఆయననే ట్రెండింగ్. ఎందుకంటే అతను వియర్డ్ ఎక్స్‌ప్రెషన్స్ అయినా ఏదైనా ఓకే. ఫస్ట్ అది పక్కన పెడితే అనిల్ రావిపూడి సార్ వచ్చి అంత టెన్షన్‌లో, అంత ఏడుపులో గూడా "నువ్వెవరు ఫ్యాన్ రా" అంటే నాకు నేనే ఫ్యాన్ అన్నాడు. అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే అతను ఏవీకి అతని పర్సనాలిటీకి అస్సలు మ్యాచ్ అవ్వలే. నాకు అతని ఎమోషన్స్ కంట్రోల్‌లో లేవని అనిపిచ్చింది. లైక్ కంటెస్టెంట్స్ అన్నప్పుడు ఓట్ వెయ్యొచ్చు, పోవచ్చు. లైక్ స్వాప్ చేద్దాము అన్నప్పుడు అందరు నాగమణి పేరు తీయంగానే అతని రియల్ పర్సనాలిటీ లైక్ ఏంది అంటే ఎక్స్‌ప్రెషన్స్ చాలా వియర్డ్ అనిపిచ్చింది. సెల్ఫ్ కంట్రోల్ లేదు గూడా అని అనిపిచ్చింది. సో, నాకు అలా అనిపిచ్చి మీకు గూడా అలా అనిపిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ ఏవీలో అయితే మమ్మీకి చాలా కనెక్టెడ్ అండి. ఆబ్వియస్లీ అందరు కనెక్ట్ ఉంటారు. బట్ మమ్మీకి కనెక్ట్ ఉన్న నా లైఫ్‌లో మళ్ళీ మా మమ్మీ పుట్టాలి అనుకున్నాడు. సో, పెళ్లయింది అంత బావుంది. మళ్ళీ మమ్మీ గూడా పుట్టింది. దాని తర్వాత వదిలేసి రావడం ఏంది నాకర్థం గాదు. నాకు ఏమనిపించిందంటే లైక్ ఫస్ట్ డే 'బిగ్ బాస్' హౌస్‌లో వెళ్తున్నాను ముందే తెలుసేమో. ఇన్విటేషన్ అప్పుడే వచ్చిందేమో, దాని తర్వాత వచ్చేసాడేమో అని నాకొక డౌటు. బట్ రాగానే మంచి ప్లాట్‌ఫార్మ్ అయితే దొరికింది. దాని సెంటిమెంట్‌తో మంచిగా వర్కౌట్ చేస్తున్నాడు. మనం ఇప్పుడు ఒక క్లాస్ లెక్క చెప్పుకుంటున్నాం కాబట్టి, ఒక బుక్ తీసుకోవడం బెటర్. సో, బుక్‌లో ఏం రాసుకున్నాను అంటే జస్ట్ నేమ్స్ రాసుకున్నా. ఎందుకంటే ఫస్ట్‌లో కంటెస్టెంట్స్ అయితే 14 మెంబర్స్ ఉన్నారు. బట్ నో వన్ అంటే ఎవరు రికగ్నైజ్డ్ పీపుల్ అయితే కాదు. లైక్ మోస్ట్‌లీ తెలిసిన పీపుల్ ఏంటంటే విష్ణుప్రియ లేదా నిఖిల్ సీరియల్ యాక్టర్. నైనిక అంటే లైక్ ఇన్‌స్టాగ్రామ్ వరకు డాన్సర్ అని అందరికీ తెలుసు. బట్ మిగతా కంటెస్టెంట్స్ అయితే ఆల్మోస్ట్ ఎవరికీ తెలియదు. బట్ తర్వాత తెలుస్తారులే. సో, మనం ఇప్పుడు బుక్ చూద్దాం. ఫస్ట్ కంటెస్టెంట్ రష్మి. రష్మియేనా? ఓకే. తను ఏమని చెప్పింది లైక్ నేను హ్మ్. ఇదేంటి 'బీబీ' లాంచా? సంథింగ్. సో, ఏమని చెప్పింది? బ్రేకప్ అని చెప్పింది. సో, నాకర్థం కాదు 'బీబీ హౌస్‌లో' బ్రేకప్ అయిన వాళ్ళే వస్తారా? లేకపోతే వచ్చే ముందే బ్రేకప్ అయితదా? లేకపోతే ఆల్రెడీ లవ్ ఉండి ఇక్కడ బ్రేకప్ అని చెప్తారా? బట్ కంటెంట్ ఇద్దామనే వచ్చింది తిను. సో, బ్రేకప్ అని చెప్పింది. తర్వాత ఎవ్వరైతే లవ్ జోలికి పోరు. కాకపోతే తను మళ్ళీ లవ్ మ్యారేజే చేసుకుంటా అన్నది. మేబీ ఇక్కడ ఏదైనా లవ్ స్టోరీ నడుపుతదేమో. అదే కంటెంట్ ఏమో నాకనిపిస్తుంది. బట్ అయితే స్మార్ట్ ప్లేయర్ యాహ్! నాకైతే అనిపిస్తుంది. అరే ఇంతకుముందయితే బీబీఓస్‌కొచ్చిన వాళ్ళైతే లైక్ స్టార్టింగ్ అంతా కాన్ఫిడెన్స్ ఉండది. అంటే టెన్షన్ ఉంటారు. ఫస్ట్ 2 డేస్ అయితే ఏడుస్తారు. ఇప్పుడు ఎలా వస్తున్నారంటే లైక్ మన సొంత ఇంటికొచ్చినట్టే వస్తున్నారు. అసలేం టెన్షన్ లేదు. అసలు ఫేసెస్ పైన నాకర్థం కాలేదు. ఎంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారు. అప్పుడు నాకే అనిపించింది. ఏంటబ్బా! ఈ రష్మి ఇంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడింది అని. మళ్ళీ విత్ ఎక్స్‌ప్రెషన్స్. భలే అనిపించింది నాకైతే. అండ్ తన జోడీ వచ్చేసి నిఖిల్. అలా ఎలా పే చేశారు? అంటే ఇద్దరిది బ్రేకప్పు. నాకు తెలిసి ఇది హిందీ 'బిగ్ బాస్‌లో' ఫస్ట్ బ్రేకప్ అయిన వాళ్ళని పిలిచిన తర్వాత అందులో సంథింగ్ ఇష్కానా సంథింగ్ ఏదో నేమ్ ఉంటది. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌ని పిలిచి మళ్ళీ స్టోరీ నడిపించారు. సో, అలానే నిఖిల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌ని అంటే తను కూడా సీరియల్ యాక్టరే. తనని మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పిలిచి అలా ఏమన్నా చేస్తారేమో అని నాకనిపిస్తుంది. అలా చేస్తే కూడా మంచి కంటెంట్ వస్తది. మంచి హైప్ అయితది ఈ సీజన్ 8 అయితే. అలా చెయ్యాలి. ఇది మా ఆడియన్స్‌ది ఒక సజెషన్. తప్పులేదు గదా! బీబీ హౌస్‌కి ఇచ్చేంత లేదు. బట్ బావుంది కదా ఐడియా. ఎనీహౌ అలానే ఫాలో అవుతారేమో నాకు తెలుసు. నాకు అది తెలీదు. నెక్స్ట్ కంటెస్టెంట్ ప్రేరణ. సో, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫస్ట్ ఎపిసోడ్‌లోనే 8థ్ సీజన్‌లో నాకైతే ఈ అమ్మాయి నచ్చింది. ఎందుకంటే ఐ లైక్ ద వే షీ టాక్స్ జోవియల్‌గా ఉండడం గానీ, లైక్ జెన్యూన్‌గా అనిపిచ్చింది. అండ్ తను చెప్పింది కూడా 'రష్మిక మందన్న' తన రూమ్‌మేట్ కాదు ఫ్రెండ్ అని చెప్పేసి. అండ్ వన్ ఇన్సిడెంట్ అయితే చాలా మంచిగా అనిపిచ్చింది. ఓపెన్‌గా మాట్లాడుతున్నది. అండ్ తన పేరొచ్చేసి అభయ్. ఆ అబ్బాయి అయితే లైక్ పెళ్లి చూపుల్లో కాకుండా నేను ఇంకొక 2, 3 మూవీస్‌లో గూడా చూసాను. నేను రికగ్నైజ్ కాదు అని అంటుండు గానీ, బట్ 'లక్ష్మీ మంచు' మూవీలో గూడా ఉన్నాడు. యాహ్! హిట్ అయిన మూవీ 'పిట్టకథలు' సంథింగ్ మూవీలో గూడా ఉన్నాడు. అందులో గూడా మంచి రికగ్నైజ్డ్ రోలే. అండ్ రాగానే ఒకటన్నాడబ్బా! 'బీబీ హౌస్' అయితే కలర్‌ఫుల్‌గా లేదు. కలర్‌ఫుల్ పక్కన పెడితే నేచురల్ జియోగ్రఫీ లాగా ఉంది. నాకు అంటే 'నాగార్జున సార్' మంచి కలర్‌ఫుల్‌గున్నది. ఇక్కడ పిట్టలు గూడా ఎంత బావుంది అని చెప్పి గార్డెన్ ఏరియాలో చూపిస్తే అంతేం నచ్చలేదు. బట్ అభయ్ అయితే చాలా
కరెక్ట్‌గా చెప్పాడు. ఫర్దర్ మనము ఇవన్నీ చూసి ఇవన్నీ ఎందుకు డిజైన్ చేశారంటే, మనం గూడా అట్లా జంతువుల్లా కొట్టుకుంటామేమో అని అన్నాడు 'బీబీ హౌస్‌లో.' మేబీ దాని గురించి కూడా కావచ్చు. వాటెవర్. నాకైతే ఈసారి హౌస్ అంతా నచ్చలేదు. ఏడ కంఫర్ట్‌గా కూర్చోవడానికి లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోఫాలు చూడండి ఒరగడానికి కూడా లేదసలు. ఇది ఎవరు గమనించినా గమనించలేరు. బట్ ఏందంటే స్విమ్మింగ్ సైడ్ కూడా సోఫాస్ అయితే అంత కంఫర్ట్‌గా లేవు. చెక్కయి ఉన్నాయి. అమ్మ! మరీ ఇంత పని లేకుండా ఉన్నానా నేను? ఉన్నా. బట్ అన్నీ సింగిల్ బెడ్స్ అయితే అస్సలు లేవు. ఇది చాలా రొమాంటిక్ ఉంది గురు. ఇప్పుడు ఈ సీజన్‌లో నాకు అలానే అనిపిస్తున్నది. అన్ని పెయిర్ జోడీలే ఎళ్ళినాయి. ఎవ్వరు సింగిల్ ఎళ్ళలే. సో, అందరికి పెయిర్‌కి బెడ్ ఇస్తారేమో అని నాకనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే బంపర్ ఆఫర్ అంటే బ్యాడ్ న్యూస్ ఈ సీజన్‌కి కెప్టెన్ లేడంట. ఈ సీజన్‌కి కెప్టెన్ లేడు. సరే నచ్చిన గేమ్ ఆడుకుంటారు. ఆడుకున్న గేమే కరెక్ట్ అంటారు. ఇదైతే చాలా డించా ఈ సీజన్ మనకు ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఆబ్వియస్లీ మనకి కోపం గూడా రావచ్చు. నేనైతే చాలా రియాక్ట్ అయిపోతాను. కోపం వస్తది అయినా నాకర్థం గాదు. లాస్ట్ సీజన్‌లో కెప్టెన్ ఉన్నా అని వాళ్ళ ఫ్రెండ్స్‌కే కదా ఫేవర్ చేసేది. కెప్టెన్ లేనిదే బెటరు. రియల్‌గా చూస్తాం గేమ్. నాకు తెలిసి గేమ్ ఆడరేమో. ఒకళ్ళొకళ్ళు గేమ్ చెడగొట్టుకుంటారేమో అంతే. సో, ఇందులో ఈ సీజన్‌లో 3 రూమ్స్ ఉన్నాయంట. ఒక రూమ్ వచ్చేసి బటర్‌ఫ్లై రూమ్. దాని నేమ్ చెప్పలేదు నాకు సార్. ఇంకొకటి పికాక్ రూమ్. ఇంకొకటి జీబ్రా రూమ్. అన్ని రూమ్స్ సేమే ఉంటాయి. బట్ బొమ్మలు అంతే చేంజ్. కంటెంట్ మనం కూడా కంటెంట్ ఇస్తున్నాం. అరే నేను రివ్యూ చేస్తాను. హాయ్ నేను నా హాయ్ ఐమ్ తేజు. లైక్ ఐఎమ్ ఇన్‌స్టాలో డాన్స్ వీడియోస్ అండ్ సమ్ కంటెంట్ వీడియోస్ చేస్తా. ఆబ్వియస్లీ నేను రొటీన్‌గా ఫస్ట్ డే వచ్చి ఏడుస్తారేమో అని చెప్పి దాని మీద ఏడుపు సీన్స్ అన్నీ కొంచెం యాక్టింగ్ చేసి ఆ వీడియో రిలీజ్ చేద్దాం అనుకున్నా. బట్ ఇక్కడ చాలా డిఫరెంట్ ఉంది కాబట్టి మనం కూడా రివ్యూస్‌కి వచ్చేసినాం. సో, ఇక్కడ చూడండి ప్రేరణ ఫేవరెట్ అని పెట్టుకున్నా. ఎంత నిబ్బా కదా నేను. ఓకే. నెక్స్ట్ వచ్చింది సోనియా ఆదిత్య. లైక్ ప్రతి షోలో కంపల్సరీ ఆర్‌జీవి అమ్మాయి ఫ్యాన్ గర్ల్ వచ్చింది. సో, చూద్దాం ఎలాంటి కంటెంట్ ఇస్తారో. ఆర్‌జీవి పిల్ల అని రాసుకున్నా. తెలంగాణ స్లాంగ్ అయితే మాట్లాడింది. నాకొక డౌట్ వచ్చింది ఇక్కడ. నేమేమో సోనియా. మాట్లాడిందేమో మన భాష. అంటే తెలంగాణ పీపుల్‌ని గ్రాబ్ చేసుకుందాం అనుకుంటుందేమో నాకనిపిచ్చింది. లేకపోతే హైదరాబాదీ పిల్లనేమో నాకేం తెలుసు? నేను జడ్జ్ చేయొద్దు గదా అలా. సో, నాకెవ్వరి మీద యాంటీ లేదబ్బా! నేను జెన్యూన్ రివ్యూ ఇద్దామనుకుంటున్నా. అట్లనే ఇస్తా ఈ సీజన్‌ల. అండ్ బెజవాడ బేబక్క. నాకు తన ఏవి చూస్తే చాలా కామెడీ అనిపిచ్చింది. లైక్ ఫస్ట్‌లో అబ్బా! నాగ్ సార్ చూసేటప్పుడు ఏమనిపిచ్చిందంటే, అరే! ఇది నాగ్ సార్ ముందు ఇంత తీయడం అవసరమా అనిపిచ్చింది గానీ లైక్ చూస్తుంటే చాలా ఫన్నీ అనిపిచ్చింది. నాగ్ సార్ గూడా నవ్వేశాడు. ఎంటర్‌టైన్‌మెంట్ అనిపిచ్చింది. బట్ స్టేజ్ మీదకి రాగానే నాగ్ సార్ ఫేస్‌లో చూసి మాట్లాడకుండా సిగ్గుపడుతూ అది నచ్చలే. బట్ ఏవీలో ఉన్న అక్క రియల్‌గా స్టేజ్ మీద అలా ఉంటే చాలా బాగుండేది అనిపిచ్చింది. బట్ బావుంది. అంత బావుంది. ఎందుకులే ఓల్డ్ సీజన్స్ గురించి మాట్లాడుడు. కాకపోతే తను అందరూ ఎంటర్‌టైన్‌మెంటే. లైక్ ఎవ్వరూ భయపడే అరే! అందరూ గట్టిగా ఇచ్చి పడేసేటోళ్ళే ఉన్నారు అనిపిచ్చింది. ఒక గొడవ అయితే అందరూ దిగిపోతారు. ఈసారి ఎవ్వరు సైలెంట్ ఉండరు. సో, లాస్ట్ టైము ఇప్పుడు 2 అయితుంది. బయట పోలీస్ సౌండ్ వస్తుంది. అది కీ 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 ఆ సౌండ్ వస్తుంది. నేను చేయలేను. నెక్స్ట్ శేఖర్ భాష ఆబ్వియస్లీ ట్రెండింగ్ పర్సన్. నాకోటి అనిపిచ్చింది. లావణ్యని కూడా పంపిస్తే అయిపోయేది కదా! సీజన్ 8 ఎక్కడికో వెళ్ళిపోయేది. శేఖర్ భాష మోస్ట్ వైరల్ పర్సన్. అయినా ఇంకా బేబక్క. ఆయన ఒక కామెడీ చేశాడు. బక్క, బేబక్క స్టేజ్ మీద. నేను ఇంకా బక్క ఇంకేదో అంటాడేమో అని భయపడ్డా. బేబక్క కూడా భయపడ్డది. బట్ బావుంది. వీళ్ళిద్దరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ ఫన్నీ వే కాన్వర్జేషన్ నడుస్తది. బట్ మోస్ట్ ట్రెండింగ్ పర్సన్నే పట్టారు ఈసారి. పంపించేద్దామా లావణ్యని? ఒకవేళ మీకు అలా అనిపిస్తే లావణ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రావాలి అనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. మేబీ అక్కడ కూడా సీజన్‌లో అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో చెప్పులు ఇసిరేసుకుంటారేమో. అండ్ సీత.
సీత క్యారెక్టర్ సీత ఏవీలో చెప్పింది ఏవి బాగుంది, క్లాసిక్గా ఉంది. స్టేజ్ మీద వచ్చాక చెప్పింది, ఎందుకురా క్యారెక్టర్ని క్యారెక్టర్ లెక్క చూడనురా, మూవీ క్యారెక్టర్ లెక్క ఎందుకు పర్సనల్గా వెళ్ళి అటాక్ చేయడం నాకు అర్థం కాదు. జనాలు ఎందుకు ఇంత నేరో మైండెడ్ ఉంటారు అంటే ఎవరైతే ఉన్నారో ఎవరైతే అట్లా అటాక్ చేసినో వాళ్ళని అంటున్నా. బట్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఎట్లా చెప్పాలి, ఏది పడితే అది మాట్లాడలేదు. కాన్ఫిడెంట్ అయితే చాలా ఉంది. బాగుంది. నాకైతే సింపుల్ అండ్ సైలెంట్ ఇట్లా అనిపించింది. క్లాసిక్ అనిపించింది. అండ్ ఇంకా లాస్ట్‌కి వచ్చింది 'పృథ్వీ' అంట. 'పృథ్వీ' నేనెప్పుడు చూడలే అతన్ని. సో, తర్వాత తెలుసుకుంటానేమో మేబీ. చూడక ముందు జడ్జ్ చేయొద్దు కదా! సో, నేను ఎక్కువ మాట్లాడాలని అనుకోవట్లే. అండ్ తను స్టేజ్ మీద అడిగింది 'విష్ణుప్రియ' అని, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అన్నాడు. నాకు అక్కడ ఫుల్ నవ్వొచ్చింది. ఎందుకంటే అంటే ఉంటది కదా వాళ్ళకి ఆబ్వియస్, నేను తెలీదా కరెక్ట్‌గా ఇట్లా పడ్డది అనిపించింది. సో, ఇంకా ఇంతే రాసుకున్నా. లాస్ట్‌కొచ్చిన వాళ్ళు ఎవరు అంటే నైనిక ఆబ్వియస్‌లీ ఇన్‌స్టాగ్రామ్ పీపుల్‌కి తెలుసు. యూట్యూబ్‌లో ఏమో తెలియదు నాకు అంత. తెలుసు ఆబ్వియస్‌లీ అందరికీ తెలిసే ఉంటది. తన పేరు నేమ్ గూడా నేను రాసుకోలేను. సో, వాటెవర్ అతనైతే ఎవరికీ ఐడియా లేదు. నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫన్నీ వీడియో చూసా అతనిది. నేను ఇతనేనా అని కొంచెం కన్‌ఫ్యూజ్ గూడా అయిపోయింది. మళ్ళీ నేను రీచెక్ నా మెసేజ్‌లు చూస్తే అప్పుడు అర్థమైంది. సో, రీసెంట్‌గా అతనైతే ఏం ట్రెండింగ్ లేడు. ఎందుకు పిలిచారో కూడా నాకు అర్థం కావట్లేదు. వీడియోస్ ఇన్‌స్టాగ్రామర్ నుంచి పిలిచారా? లేకపోతే ఆల్రెడీ ఏదైనా మూవీస్ చేశారా అని ఒక డౌట్ ఉన్నది. అంటే పోను పోను తెలుస్తది కదా! సో, చూసేద్దాం అప్పుడు. ఇంకా అంతే. ఇప్పుడే వస్తా, ఒకసారి బుక్ చూసుకొనొస్తా. అర్రే! అర్రెర్రెర్రే! ఇది మర్చిపోయావేంటి? శేఖర్ భాష ఏమన్నాడు? ఎవరన్నా నన్ను శత్రువులా చూస్తే ఇగ టైటిల్ నేను తీసుకొని ఎళ్ళిపోతా అన్నాడు. ఇది యూట్యూబ్ ఇంటర్వ్యూసో లేకపోతే కాంట్రవర్సీయో కాదమ్మా ఇది. బిగ్ బాస్ టైటిల్. అంత ఈజీ కాదు. ఆ కాన్ఫిడెన్స్‌తో చాలామంది వచ్చారు. ఫస్ట్ వీక్‌లో కూడా ఎళ్ళిపోయిన వాళ్ళున్నారు. సో, మన కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మనం ఏమీ మాట్లాడొద్దు. అది మళ్ళీ ట్రోల్స్‌లో వస్తది బయటికి. ఏదైనా చూసుకొని మాట్లాడండి. ఓకే. సో, రివ్యూ ఇంత లేట్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, నాది నేనుండేది హాస్టల్‌లో. సో, నా హాస్టల్‌లోనే చూడాలి. వచ్చిందంతా లైవ్‌లో వచ్చింది. మధ్యలో నుంచి చూసాను. నాకంతా అడ్వర్టైజ్‌మెంట్ ఇదంతా అయిపోయినాక మెల్లగా చూద్దాంలే అని చెప్పేసి అంతా స్కిప్ కొట్టుకుంటే చూడాలి గదా! చూసి ఇప్పుడు పాయింట్స్ రాసుకొని వీడియో చేసేయలేపు. ఇప్పుడు టైము 2 అయింది. డైలీ ఇలా అయితే నేనెప్పుడు పడుకోవాలి? బిగ్ బాస్ కొంచెం రివ్యూయర్స్‌కి కూడా ముందే ప్లే చేయండి కొంచెం 8:00 అట్లా. ఈ యాడ్స్ ఏందిరా నాకర్థం కాదు. సో, నాకైతే ఒక పాయింట్ చెప్తాను. అంటే నాకేమంటే పర్సనల్‌గా ఫస్ట్ డే ఫోకస్ అయిపోయిండు అనిపిచ్చింది. నాగమని ఎవరైతే ఉన్నారో, ఆయన పేరు చెప్పగానే వాళ్ళందరి పేరు చెప్పినంక వాళ్ళకొక డైలాగ్ వేసిండు. నేనెంత స్ట్రగుల్ అయ్యి వచ్చానో ఆబ్వియస్‌లీ అందరూ స్ట్రగుల్ అయ్యే వస్తారు. సో, కొంచెం కంట్రోల్ ఉంటే బెటర్ అనిపిచ్చింది. కంట్రోల్ ఉండాల్సిందే ఆ టైంలో. అంటే కెమెరాస్ అతన్నే ఫోకస్ చేస్తున్నాయా? లేకపోతే అట్లా ఫోకస్ అయిపోయిందో నాకర్థం కాలేదు. ఇట్లా కోపము, పళ్ళు కొరుకుడు అంటే వియర్డ్ ఎక్స్‌ప్రెషన్స్ వచ్చేశాయి. బయటికొచ్చినంక కూడా ఏడ్చేస్తున్నాడు. దాని తర్వాత ఆ కాన్ఫిడెన్స్‌తో గూడా నాకు నేనే హీరో అన్నాడు. అతను మంచి గేమ్ ఆడుతున్నాడబ్బా! ఎమోషన్స్‌తో గేమ్ ఆడుతున్నాడు. మీరు అంటే కొన్ని మీమ్స్‌లో చూసాను. నాగమణి ఫ్యాన్స్ అట్లా ఒకటే దానికి మీరు ఇట్లా ఫస్ట్ నుంచి ఒకటి అనేసుకోకండి. ఇంకా ఎపిసోడ్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు బయట పడతాయి పర్సనాలిటీసు. యాహ్! ఫైనల్లీ నేను 'బీబీ' రివ్యూ చేశానా? ఏమో! అంటే నేను గూడా అంటే ఇట్లా రివ్యూ చేస్తే నెక్స్ట్ సీజన్‌కి అంటే పిలుస్తారేమో అని అనుకుంటున్నా. మేబీ పిలుస్తారేమో మళ్ళా. పిలుస్తారా? ఆ! 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 ఓకే. ఓకే. ఆ! సరే. అది చెయ్యనులే. సో, ఈ సీజన్‌లో ఈ ఫస్ట్ ఎపిసోడ్‌లో నాకు నచ్చిన అమ్మాయి ప్రేరణ. సో, బయటికొచ్చినాక అబ్బా! ప్లీజ్ అబ్బా! ప్రేరణ ఇట్లనే ఉండు. ఇట్లనే ఎనర్జిటిక్‌గా ఉండు, జోవియల్‌గా ఉండు. అంతే.
అండ్ సీత కూడా మంచిగా చెప్పింది. ముందట ఒకట వెనకాల ఒకలాగా ఉంటే నాకు నచ్చదు అని అన్నది. సీజన్స్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు తను కూడా అలా లేకపోతే ఇంకా మంచిది. యాహ్! అయిపోయింది. విష్ణుప్రియ ఆబ్వియస్లీ నాకు ఆల్రెడీ అన్నీ తెలిసిపోతున్నాయి. ఆల్రెడీ నాకు వచ్చేసింది అని చెప్పింది. దాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారబ్బా మర్చిపోయినా. సో, తనే విన్ అయితదేమో అని వచ్చేసిందేమో తనకి అలానే. ఓకే. బాయ్ గైస్. దిస్ ఈస్ తేజు రివ్యూవర్. రివ్యూవరా? సో, నాకు బేసికల్లీ 3 డేస్ వర్షం కాబట్టి ఈ రివ్యూస్ ఏదో బాగుంది ఇంట్లోనే చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి చేసుకున్నా. అండ్ డబ్బులు ఎవరికీ ఊరికే రావు. సో, మనం గూడా సంపాదిద్దాం. మీరేంటబ్బా వాళ్ళ ఛానల్స్ ఆల్రెడీ 'బిగ్ బాస్' వెళ్ళొచ్చిన వాళ్ళ ఛానల్స్ ఎందుకంత పుష్ చేస్తున్నారు? వాళ్ళకి ఆల్రెడీ ఒక ఫేమ్ వచ్చేసింది. ఇన్‌కమ్ జనరేట్ అయిపోయింది. ఇట్లా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో, నా ఛానల్ పేరొచ్చేసి తేజు కొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మస్త్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ఆబ్వియస్లీ నా క్యారెక్టర్స్‌తో నేను యాక్టింగ్ గూడా చేషినా. అరే! ఇట్లొస్తే ఇట్లా ఏడుస్తారు కదా! అని చెప్పి ఒక ఏడుపు సీన్ కూడా ఏషినా. చూద్దాం. అది రిలీజ్ చేద్దాం అనుకున్నా. బట్ అంత లేదులే కంటెంట్ ఆడ. అనిపిచ్చింది. అనవసరంగా ఆ రోల్స్ ఎందుకు ప్లే చేసినానా అనిపిచ్చింది. టైమ్ వేస్ట్ అని పొద్దున్నుంచి హెడ్‌ఏక్. సో, నన్ను కూడా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్స్ ముఖ్యంగా బాయ్స్ అబ్బా! మీ వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేయండి. కొంచెం 4000 అవర్స్ క్రాస్ చేపియండి అంతే. ఇంకేమొద్దు. గుర్తుపెట్టుకుంటా నేను. నెక్స్ట్ సీజన్‌కి వెళ్తే ఆ ప్రైజ్ మనీ మన యూట్యూబ్ వ్యూవర్స్‌కే పంచుతా. అంటే, అంటే నేను ప్రాంక్స్ గూడా చేస్తా. రీసెంట్ ప్రాంక్ చూస్తే మీకు అర్థమైపోతది నేను ఎవరిని రోస్ట్ చేసేసానో. ఓకే. బాయ్ గైస్. లవ్ యూ ఆల్.